హాయ్ గైస్, ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో కొన్ని మూవీస్ స్టార్ట్ చేసిన తర్వాత అలాగే మరికొన్ని మూవీస్ అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోయాయి. అయితే ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 చెప్పాలని ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే అమీషా పటేల్ గారు జంటగా చెప్పాలని ఉంది అనే మూవీని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఏమైందో ఏమో గానీ ఈ మూవీ పట్టాలెక్కలేదు. నెంబర్ 2 సత్యాగ్రహి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జానీ మూవీ తర్వాత మరోసారి స్వీ డైరెక్షన్ లో సత్యాగ్రహి మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఏమైందో ఏమో గానీ ఈ మూవీ కూడా షూటింగ్ స్టార్ట్ చేయకముందే ఆగిపోయింది. నెంబర్ 3 కోబలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో కోబలి మూవీని అనౌన్స్ చేశారు. సోషియో ఫ్యాంటసీ మూవీగా కోబలి మూవీని ప్లాన్ చేశారు. ఈ మూవీ కూడా స్క్రిప్ట్ దశలో ఉండగానే ఆగిపోయింది. నెంబర్ 4 ప్రిన్స్ ఆఫ్ పీస్. సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో యేసుక్రీస్తు జీవిత ఆధారంగా 2010లో ఈ మూవీని స్టార్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించి జెరూసలేం లో ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ మూవీ కూడా ఆగిపోయింది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.